హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనం వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ మ్యాంగ్రోవ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఓకే, వెట్లాండ్స్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ కండక్టెడ్ బై ఇస్రో. ఎవరు కండక్ట్ చేశారని అడుగుతారు, దట్ ఈస్ ఇస్రో. కండక్ట్ చేసిన దాని వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెట్లాండ్ ఆక్యుపై అరౌండ్ 4.6% ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫికల్ ఏరియా. ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. స్టేట్ పీసీఎస్లో ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే 4.6% ఆఫ్ జియోగ్రఫికల్ ఇండియాస్ జియోగ్రఫికల్ ఏరియా అనేది కవర్ చేస్తుంది వెట్లాండ్. ఎవరు ఈ రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇస్రో. ఆ రిపోర్ట్ నేమ్ ఏంటి? నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ కండక్టెడ్ బై ఇస్రో. ఓకే, వెట్లాండ్ అనేవి మన ఇండియాలో జనరల్గా త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. వన్ ఈజ్ హిమాలయన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కోస్టల్ అండ్ థర్డ్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్ వెట్లాండ్స్. ఓకే, హిమాలయన్లో ఏమేమి వస్తాయి? జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఓకే, ఎగ్జాంపుల్స్ వూలార్ లేక్, సోమోరీరి, ప్యాంగాంగ్ వెట్లాండ్, ఇవన్నీ కూడా హిమాలయన్ కేటగిరీ వెట్లాండ్స్ వస్తాయి. ఈ జనరల్గా హిమాలయన్ అంటే హై లాటిట్యూడ్లో ఉంటాయి, గ్లేషియర్ లేక్స్ కూడా ఉంటాయి అండ్ మార్షెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ సెకండ్ కోస్టల్ వెట్లాండ్స్. కోస్టల్ అంటే ఈస్ట్ అండ్ వెస్టర్న్ కోస్టల్, ఇన్లాండ్ ఈస్చువరీస్, డెల్టాస్తో ఫామ్ అయ్యేవి అండ్ మ్యాంగ్రూవ్స్ దగ్గర ఉన్నవి అండ్ మడ్ ఫ్లాట్స్, లగూన్స్ అండ్ జనరల్లీ సాల్ట్ మార్షెస్ కూడా మనకి కోస్టల్ వెట్లాండ్ కేటగిరీలోకి వస్తాయి. ఓకే, ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ ఏంటి కోస్టల్ వెట్లాండ్స్? సుందర్బన్స్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సుందర్బన్స్ లార్జెస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా సుందర్బన్స్. ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్, చిలికా, పులికట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇవన్నీ కూడా కోస్టల్ వెట్లాండ్ కేటగిరీకి వస్తాయి. అండ్ యువర్ హోంవర్క్ ఈజ్ నో స్మాలెస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా. స్మాలెస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా ఏది, దాని గురించి తెలుసుకొని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా అండ్ ఆ స్టేట్ కూడా నాకు చెప్పండి. ఆ స్మాలెస్ట్ వెట్లాండ్ ఆఫ్ ఇండియా ఎక్కడ లొకేట్ అయ్యిందో నాకు చెప్పండి. థర్డ్ వన్ ఇస్ ఫ్లడ్ ప్లెయిన్. ఫ్లడ్ ప్లెయిన్ ఏమొస్తాయి? గంగా బేసిన్, బ్రహ్మపుత్ర, అస్సాం, బీహారీ బేసిన్స్ అవి వస్తాయి. జనరల్గా వెట్లాండ్స్ అనేవి న్యూట్రియంట్ రిచ్. సో అలానే న్యూట్రియంట్ రిచ్ హైలీ ప్రొడక్టివ్ వెట్లాండ్స్ ఏంటంటే బ్రహ్మపుత్ర అండ్ గంగా బేసిన్స్ యొక్క ఫ్లడ్ ప్లెయిన్ వెట్లాండ్స్. అండ్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ మ్యాంగ్రూవ్స్. మ్యాంగ్రూవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కంప్లీట్ సెషన్ చేద్దాం మనం మ్యాంగ్రూవ్స్ సిస్టమ్ పైన. ఓకే, వాట్ ఆర్ మ్యాంగ్రూవ్స్? మ్యాంగ్రూవ్స్ అంటే సాల్ట్ టాలరెంట్ ఫారెస్ట్ దట్ గ్రో అలాంగ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ట్రాపికల్ అండ్ టండ్రా రీజియన్ ఇస్తారు. టండ్రా రీజియన్ కాదు, జనరల్గా మనకి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లోనే వెట్లాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో కోస్టల్స్ ఎస్పెషల్లీ ఇన్ టైడల్ ఏరియాస్ వేర్ సీ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్ అనేది మిక్స్ అవుతుంది. ఇక్కడ మనల్ని ఎగ్జామినర్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే వేర్ సీ వాటర్ ప్లస్ బ్రాకిష్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్ ఆర్ వాట్ ఎవర్ డ్రైనేజ్ వాటర్, ఇవన్నీ అండ్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తారు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒకటికి 10 సార్లు చదవాలి. దట్ ఈస్ మ్యాంగ్రోవ్స్ మిక్స్ ఆఫ్ సీ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్. ఓకే, ఇదొకటి. అండ్ ఈ మ్యాంగ్రోవ్స్లో జనరల్గా సాయిల్ ఎలా ఉంటుంది? పూర్ ఆక్సిజన్ కంటెంట్. ఓకే, సాయిల్లో పూర్ ఆక్సిజన్ ఉంటుంది, దాన్ని మనం హైడ్రిక్ సాయిల్స్ అని అంటాము. దోస్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ లో ఆక్సిజన్ కంటెంట్. ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది ఆ సాయిల్లో. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే న్యూమాటోఫోర్స్ అంటే ఏంటి? బ్రీతింగ్ రూట్స్. జనరల్గా ఏం చేస్తాయంటే వాటర్ లాగ్డ్ సాయిల్స్లోని మనకి ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే అందుకు దీన్ని బ్రీతింగ్ రూట్స్ అని అన్నాం. టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్ లాగ్డ్ సాయిల్స్. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఏంటి? కోస్టల్ ఏరియాస్ని ప్రొటెక్షన్ చేస్తాయి. సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, సునామీస్ వచ్చినప్పుడు కానీ ఎరోజన్ అవ్వకుండా వాటి యొక్క రూట్స్ అనేవి డెన్స్ రూట్స్, ఓకే, లావుగా ఉన్న రూట్స్ అనేవి న్యాచురల్ బ్యారియర్గా వర్క్స్ యాజ్ న్యాచురల్ బ్యారియర్గా వర్క్ చేసి కాపాడడానికి ట్రై చేస్తాయి. అండ్ సపోర్ట్స్ రిచ్ బయోడైవర్సిటీ. చాలా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి మ్యాంగ్రోవ్స్ పైన. అండ్ వేరియస్ రిచ్ ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది, ఫిషరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫైట్ క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎలా అంటే అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్ని బాగా అబ్జర్వ్ చేసుకొని అండ్ హెల్ప్ కాంబాట్ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఏం పిలుస్తారంట వాటిని అంటే నర్సరీస్ ఆఫ్ ద సీ అని అంటారు. నర్సరీస్ ఆఫ్ ద సీ అని దేనిని అంటారు అంటే మ్యాంగ్రోవ్స్. నర్సరీస్ ఆఫ్ ద సీ అనే దాన్ని వెట్లాండ్స్ అని అంటారా? నో, ఇట్ ఈస్ మ్యాంగ్రోవ్స్ని నర్సరీస్ ఆఫ్ ద సీ అని పిలుస్తాం. అండ్ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, లేటెస్ట్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు కూడా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాస్ మ్యాంగ్రోవ్ కవర్స్
4,900 square kilometers, representing roughly 0.15% of a country's geographical area. మన భారతదేశంలో 0.15% అనేది మ్యాంగ్రూవ్ ఏరియా కవర్ చేయబడింది. అండ్ ఇది వెట్లాండ్స్ అనేవి 4.6%, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెట్లాండ్స్ అనేవి 4.6% అండ్ మ్యాంగ్రూవ్స్ అనేవి 0.15% జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, సో నెక్స్ట్ మేజర్ మ్యాంగ్రూవ్స్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సుందర్బన్స్. అది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. మనకి లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఏది అంటే సుందర్బన్స్, విత్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా ప్లస్ బ్రహ్మపుత్ర డెల్టాతో ఫామ్ అవుతాయి. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి మనకి దొరుకుతారు, ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటంటే ఎక్కడైనా వెట్లాండ్స్ లేదా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇక్కడ చదివినా ఇక్కడ యూనిక్ స్పీసీస్ అని ఉంటాయి కదా, అవి కూడా మనం చదవాలి. అన్ని స్పీసీస్ చదవాలంటే అవసరం లేదు, ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో ఆ స్పీసీస్ మనం నోట్ డౌన్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ భితర్కనికా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. జనరల్గా చాలా రివర్స్ అనేవి కలిస్తే ఈ భితర్కనికా నేషనల్ పార్క్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఫామ్ అయింది. బట్ మేజర్ రివర్స్ ఏంటంటే బ్రహ్మణి ప్లస్ బైతరణి డెల్టా. ఓకే, వీళ్ళిద్దరు సిస్టర్స్ అని గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. బ్రహ్మణి ప్లస్ బైతరణి. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. జనరల్గా మనకి సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఎక్కడ దొరుకుతారు అంటే భితర్కనికా నేషనల్ పార్క్లోని సాల్ట్ వాటర్ క్రొకడైల్ అనేది ఫేమస్. అండ్ భితర్కనికా ఆఫ్టర్ సుందర్బన్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్ ఏది అంటే దట్ ఈస్ భితర్కనికా ఒడిశా. ఇది సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్. అండ్ నెక్స్ట్ మనం వెట్లాండ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఐ కేమ్ విత్ దిస్ అప్రోచ్. ఫస్ట్ మనము ఓన్లీ వన్ వెట్లాండ్ ఉన్న స్టేట్స్ని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, అలా 10 ఉన్నాయి మనకి స్టేట్స్. ఈరోజు మనం 5 అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్ ఎప్పుడు వెట్లాండ్ కేటగిరీ డెసిగ్నేట్ అయింది 2002లో. దీనికి 9010 హెక్టార్స్ యొక్క ఏరియా అనేది కొల్లేరు లేక్ అండర్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏషియాస్ లార్జెస్ట్ అండ్ షాలోయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్. షాలోయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే దిస్ నథింగ్ బట్ షాలోయెస్ట్ మీన్స్ నాట్ వెరీ టూ డీప్, నాట్ డీప్, ఎక్కువ డీప్ అనేది ఉండదు, దట్ ఈస్ కాల్డ్ షాలోయెస్ట్. ఓకే, అండ్ ఈ కొల్లేరు లేక్ ఎలా ఫామ్ అయింది అంటే డ్యూ టు 2 రివర్స్, కృష్ణా ఒకటి అండ్ గోదావరి ఒకటి అట్ ఏలూరు డిస్టిక్. ఓకే, ఈ కొల్లేరు లేక్ ఎక్కడుంది? ఏలూరు డిస్టిక్. అండ్ కొల్లేరు లేక్ గురించి రీసెంట్లో కరెంట్ అఫైర్స్లో ఇంకేమైనా ఉన్నాయా, లేదా కొల్లేరు లేక్ దగ్గర ఏంది స్పెషల్ ఇంపార్టెంట్ యూనిక్ స్పీసీస్ ఏముంది అని నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ మెన్షన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ అస్సాంలో కూడా ఓన్లీ వెట్లాండ్ ఏంటంటే డీపోర్ బీల్ అనేది ఓన్లీ అస్సామ్స్ వెట్లాండ్. బీల్ అంటే సమ్ లేక్ ఆర్ వాటర్ అనుకుంటా వాళ్ళ లాంగ్వేజ్లో. సో ఇది కూడా 2002లోనే వెట్లాండ్ లిస్ట్లోకి చేరింది. దిస్ ఇస్ అ పర్మనెంట్ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్. లొకేషన్ గువాహతి, పార్ట్ ఆఫ్ ఎలిఫెంట్ మూవ్మెంట్ కారిడార్. దీని గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఎలిఫెంట్ మూవ్మెంట్ కారిడార్. ఓకే, ఎలిఫెంట్ మూవ్మెంట్ కారిడార్, డీపోర్ బీల్. ఇప్పటి వరకు మనం ఎన్ని చదువుకున్నాము? 2 వెట్లాండ్స్ చదువుకున్నాం. అవి ఏంటి అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కొల్లేరు, ఓకే, ఫార్మ్స్ విత్ కృష్ణా ప్లస్ గోదావరి. త్వరగా మీరు కూడా ఇప్పుడే రివిజన్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి అస్సాంలో డీపోర్ బీల్ ఎక్కడుంది? అస్సాం. డీపోర్ బీల్ ఎక్కడుంది? అస్సాం. ఎక్కడుంది డీపోర్ బీల్? అస్సాంలో ఉంది. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి మణిపూర్, లోక్తాక్ లేక్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మనకి ఒక నేషనల్ పార్క్ ఉంటుంది, క్యూబుల్ లాంజౌ నేషనల్ పార్క్. ఇట్స్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఓకే, అండ్ ఇక్కడ ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ఎండేంజర్డ్ సాంగాయ్ డీర్. ఇక్కడ సాంగాయ్ డీర్ అనేది ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఒడిశాలో మ్యాంగ్రూవ్లో, భితర్కనికాలో సాల్ట్ క్రొకోడైల్ అనేది ఫేమస్. అండ్ సుందర్బన్స్లో బెంగాల్ టైగర్ అనేది ఫేమస్. సో ఇలానే మణిపూర్ లోక్తాక్ లేక్ ఆర్ క్యూబుల్ లాంజౌ నేషనల్ పార్క్లో సాంగాయ్ డీర్ అనేది చాలా ఫేమస్. సో సాంగాయ్ డీర్, ఓకే, సాంగాయ్ డీర్ అనగానే మనకు గుర్తొచ్చేది లోక్తాక్ లేక్. సెకండ్ గుర్తొచ్చేది మణిపూర్. అండ్ థర్డ్ క్యూబుల్ లాంజౌ. ఓకే, క్యూబుల్ లాంజౌ నేషనల్ పార్క్, సాంగాయ్ డీర్, లోక్తాక్ లేక్, మణిపూర్, క్యూబుల్ లాంజౌ నేషనల్ పార్క్. ఓకే, సో ఇప్పుడు లోక్తాక్ లేక్ ఎప్పుడు రామ్సర్ సైడ్గా అయిందంటే 1990sలో. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియాలోనే కాదు, నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఓకే, బాగా గమనించండి టర్మ్స్ అనేవి. నార్త్ ఈస్ట్ ఇండియాలో
ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఏది? లోక్తాక్ లేక్ ఎక్కడుంది? మణిపూర్లో ఉంది. ఫేమస్ ఫర్ ఫ్లోటింగ్ ఐలాండ్స్. ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్ని ఏమని పిలుస్తారు? ఫుమిట్స్ అని పిలుస్తారు. ఓకే, మీకు ఇలా క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఏంటంటే వాట్ ఆర్ ఫుమిట్స్ ఆర్ నోన్ ఫర్ ఫ్లోటింగ్ ఐలాండ్స్. ఓకే, ఫుమిట్స్ ఎక్కడున్నాయి అంటే మణిపూర్. ఏ లేక్లో ఉన్నాయి అంటే లోక్తాక్ లేక్. ఓకే, ఇక్కడ ఏం నేషనల్ పార్క్ ఉందంటే క్యూబుల్ లాంజావ్ నేషనల్ పార్క్. ఫుమిట్స్ అంటే ఏంటి? ఫ్లోటింగ్ బయోమాస్ ఐలాండ్స్ని మనము ఫుమిట్స్ అని అంటాము. ఓకే, ఈ ఫుమిట్స్ ఎక్కడ ఉంటాయి? మణిపూర్లో లోక్తాక్ లేక్లో. ఐ హోప్ మీరు అప్పటికిప్పుడే గుర్తుపెట్టేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నిద్రలో లేపు అడిగినా సరే మీ బిట్స్ అన్నీ కూడా చెప్పాలి నాకు. ఓకే, వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ యాజ్ వి రైట్. ఇది ఎక్కడుంది అంటే మొయిరాంగ్ ఇన్ మణిపూర్లో మొయిరాంగ్ అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ క్యూబుల్ లాంజావ్ నేషనల్ పార్క్ ఉంది. ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ఎండేంజర్డ్ సాంగాయ్ డీర్ అనేది ఎండేంజర్డ్. సో ఈ సాంగాయ్ డీర్ అనేది స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్ కూడా. ఓకే, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో సమ్ స్టేట్ది బటర్ఫ్లై ఏ స్టేట్ యానిమల్ ఆర్ బర్డ్ అని అడిగింది అనమాట క్వశ్చన్. సో అందుకని మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్ ఏంటి అంటే సాంగాయ్ డీర్. ఓకే, స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్ సాంగాయ్ డీర్ కాల్డ్ డాన్సింగ్ డీర్. దీన్ని డాన్సింగ్ డీర్ అని కూడా అంటాము. సాంగాయ్ డీర్ని డాన్సింగ్ డీర్ అని కూడా అంటాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ డెలికేట్ మూమెంట్ ఆన్ ఫ్లోటింగ్ మూమెంట్స్. ఓకే, ఆ ఫ్లోటింగ్ ఫుమిట్స్ పైన డెలికేట్గా మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని డాన్సింగ్ డీర్ అని అంటాం. అండ్ ఫోర్త్ వచ్చేసి మిజోరంలో ఏం వెట్లాండ్ ఉంది? పాలా వెట్లాండ్. ఓకే, పాలా ఆర్ పాలక్ డిల్ అంటే లేక్ అంట వాళ్ళ లాంగ్వేజ్లో. ఓకే, డిల్ అంటే లేక్. సో పాలా వెట్లాండ్ అనేది మిజోరాంలో ఉంది. పాలా వెట్లాండ్, రాంపాలా ఇలా గుర్తుపెట్టుకోండి. రామ్ అంటే మిజోరాం, పాలా. ఓకే, పాలా అంటే వెట్లాండ్. ఓకే, అది ఎక్కడుంది? మిజోరాం. ఓకే, సో ఇది ఎక్కడుంది? సియాహా డిస్టిక్లో ఉంది. సియాహా డిస్టిక్ ఆఫ్ మిజోరాంలో పాలా వెట్లాండ్ అనేది ఉంది. అండర్ మారా ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఇది కూడా అడుగుతారు. సో ఇది మనం చదవబోతున్న 5 వెట్లాండ్స్లో ఇది కొంచెం యూనిక్గా ఉంది కదా, మారా ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఆర్ ఇలా అడగొచ్చు, మారా అనే కమ్యూనిటీ ఏ స్టేట్లో ఉంది అంటే దట్ ఈస్ మిజోరాం. ఓకే, సో ఇది ఫురా అనే విలేజ్లో ఉంది. ఈ పాలా అనే వెట్లాండ్ ఫురా అనే విలేజ్లో ఉంది. అండర్ మారా ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఈ మారా ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కిందకి పాలా వెట్లాండ్ అనేది వస్తుంది. క్లోజ్ టు ఇండో మయన్మార్ రీజియన్. మీకు ఒక్కొక్కసారి టఫ్గా పేపర్ని ఫ్రేమ్ చేయాలి, లేదా టైం మేనేజ్మెంట్తో అంటే యాస్పిరెంట్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే లెంతీ క్వశ్చన్స్ ఇచ్చి యాస్పిరెంట్ని ఎలిమినేట్ చేయాలి. వాళ్ళు అలా చదువుతుంటే ఇంక టైం అయిపోతుంది, వాళ్ళు ఆన్సర్ చేయలేరు అని ఎగ్జామినర్ అనుకుంటాడు ఏమో. కానీ ఒక్కొక్కసారి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడంటే దిస్ వెట్లాండ్ ఈజ్ అండర్ పర్టికులర్ కమ్యూనిటీ లింక్డ్ టు ఆర్ క్లోజ్ టు ఇండో మియన్మార్ రీజియన్, వాట్ ఈస్ దట్ వెట్లాండ్ ఇలా అడుగుతాడు అనమాట. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, కింద 4 ఆప్షన్స్ ఇస్తే నేను ఇందులో ఏ వెట్లాండ్ అబ్బా అనుకొని. సో ఇలా కూడా ఫ్రేమ్ చేస్తారు. అందుకు ఈ చిన్న ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. పాలా వెట్లాండ్ అనేది ఇండో మయన్మార్ రీజియన్కి దగ్గరగా ఉంది. అండ్ ఓన్లీ వెట్లాండ్ ఆఫ్ మిజోరాం అండ్ ఓన్లీ వెట్లాండ్ ఆఫ్ మణిపూర్ లోక్తాక్ అండ్ ఓన్లీ వెట్లాండ్ ఆఫ్ అస్సాం అండ్ ఓన్లీ వెట్లాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొల్లేరు అండ్ ఓన్లీ వెట్లాండ్ ఆఫ్ అస్సాం ఏంటి? ఓన్లీ వెట్లాండ్ ఆఫ్ అస్సాం డీపోర్ బీల్. ఓకే, సో ఇలాగా అడుగుతారనమాట క్వశ్చన్స్. సో అందుకు మీరు పర్టికులర్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మారా కమ్యూనిటీ రిఫర్స్ టు వాట్? మారా కమ్యూనిటీ ఎక్కడ ఉంది? మిజోరాంలో ఉంది. ఓకే, అండ్ క్లోజ్ టు ఇండో మయన్మార్ రీజియన్ మారా ట్రైబల్ కమ్యూనిటీ. ఓకే, మారా అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ. డీప్ న్యాచురల్ లేక్. ఇది పాలా వెట్లాండ్ అనేది డీప్ న్యాచురల్ లేక్. ఇక్కడ ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటంటే హూలాక్ గిబ్బాన్. ఈ హూలాక్ గిబ్బాన్ అనగానే గిబ్బాన్ మిజో గిబ్బో. ఓకే, హుల్లాక్ గిబ్బోన్ అంటే మిజోరాంలో ఉంది. ఇండియాస్ ఓన్లీ ఏ పంట ఇది హిల్లాక్ గిబ్బోన్ అనేది. సో ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి. అండ్ లాస్ట్ వచ్చేసి త్రిపురలో ఏంటి? రుద్రసాగర్ లేక్ ఫ్రెష్ వాటర్. ఇక్కడ చూడండి, రుద్ర. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. త్రిపురలో ఓన్లీ వెట్లాండ్ ఏంటి? త్రిపురలో ఓన్లీ వెట్లాండ్ రుద్రసాగర్ లేక్ ఫ్రెష్ వాటర్. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్, ఫేమస్ ఫర్. ఎందుకు ఇది ఒక ఫ్రెష్ వాటర్ అంటే అన్ని ఫ్రెష్ వాటర్ అంటే కాదు, కొన్ని బ్రాకిష్ వాటర్స్ కూడా ఉంటాయి. సో అక్కడ మనము జాగ్రత్తగా టర్మ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకోవాలి. అందుకు అక్కడ ఫ్రెష్ వాటర్ అని రాశాను. సో త్రిపుర అనేది ఫేమస్ ఫర్ నీర్ మహల్ వాటర్ ప్యాలెస్. ఏ రాజు
ఏ ఇయర్లో నిర్మించాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ప్లీజ్ కమెంట్. నీర్ మహల్ వాటర్ ప్యాలెస్ ఎవరు నిర్మించారు అనేది. సో ఈ ఫేమస్ త్రిపుర అనేది నీర్ మహల్ వాటర్ ప్యాలెస్కి ఫేమస్. రుద్ర సాగర్ లేక్ ఉంది. డ్రైన్స్ ఇంటూ గోమతి రివర్లోకి ఇది డ్రైన్ అవుతుంది. నియర్ బై సెపహిజాలా వైల్డ్ లైఫ్ శాంచురీకి ఇది ఈ రుద్రసాగర్ లేక్ అనేది దగ్గరగా ఉంది. ఈ సెపహిజాలా వైల్డ్ లైఫ్ శాంచురీ దేనికి ఫేమస్ అంటే క్లౌడెడ్ లిపోర్డ్ కన్జర్వేషన్కి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఫేమస్. ఓకే, సో ఇలా మనం ప్రతిదీ కూడా లింక్ చేస్తూ చదువుకోవాలి. ఈరోజు మనం 5 వెట్లాండ్స్ చదువుకున్నాము. ఆ 5 కూడా ఓన్లీ వెట్లాండ్ మాత్రమే ఉంది. ఓన్లీ 1 వెట్లాండ్ మాత్రమే ఉంది. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ కొల్లేరు, అస్సాం డిపోర్ బీల్, మణిపూర్ లోక్తాక్ లేక్, మిజోరాం పాలా వెట్లాండ్, త్రిపుర రుద్రసాగర్. ఐ హోప్ ఇవి మీరు ఇప్పటికిప్పుడే గుర్తుపెట్టేసుకున్నారు. మళ్ళీ మీరు మర్చిపోకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇవి ఇన్ కేస్ మర్చిపోయినా సరే ప్లీజ్ రివైజ్. మర్చిపోవడం తప్పు కాదు, బట్ రివిజన్ చేయకపోవడం అనేది తప్పు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ this video. We'll meet in tomorrow's session. Thank you for watching, and remember, you can crack UPSC.